కొండా సురేఖ చిన్నారెడ్డి ఇష్యూపై కాంగ్రెస్ విప్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ నాయకురాలు, మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మీరు ఈరోజు పార్టీలో మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరిని ఎట్లయితే మనని ఎట్లయితే చూస్తూ ఉంటారో ఆ రకంగా మిమ్మల్ని ఒక గౌరవించి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎంతో మంది పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు. ఎంతో మంది పార్టీ కోసం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజా ప్రభుత్వం మీద విరుచుపడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో జిల్లాకు ఒక సీనియర్ నాయకులుగా ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని ఎవరైతే ప్రతిపక్షాలు ప్రతిపక్షమైన కేసీఆర్ కుటుంబ సభ్యులు టార్గెట్ గా పెట్టుకొని విమర్శిస్తున్న తరుణంలో మరి విత్ ఇన్ ది పార్టీ సొంత పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ విమర్శలు చేయడం, ముఖ్యంగా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు సంస్కారహీనంగా మాట్లాడడం, ఇది సభ్య సమాజం, తెలంగాణ సమాజం మొత్తం మరి అసహించుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పరకాల బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా స్థానికంగా రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక నాయకుడిగా తను చేస్తున్న కృషి గురించి వివరించారు. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి మరి మంచిగా చెప్తూ అక్కడ కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా భవిష్యత్తులో కూడా నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. దాదాపు 182 నియోజకవర్గాలు కాబోతా ఉన్నాయి తెలంగాణలో. అందులో 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది అనే లక్ష్యంతో రేవూర్ ప్రకాష్ రెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించాలని కోరడం జరిగింది. అందులో ఏం తప్పు ఉందండి? ఒకవేళ సుస్మిత గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో కష్టపడుతున్న వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడిన వ్యక్తి, ఎప్పుడైనా ప్రజలతో మమేకమై ప్రజల్లో తిరుగుతున్న సంగతి చూసిరా? మరి ఏనాడు లేని వ్యక్తి మరి అకస్మాత్తుగా మరి రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసుకొని, వారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకొని, రాజకీయాల్లో ఎలాంటి ప్రమేయం లేని కుటుంబ సభ్యుల్ని కూడా బాధితులను చేస్తూ వారు మాట్లాడిన భాష సరైనది కాదు. అది సరైనది కాదు, తప్పు జరిగిందని చెప్పాల్సిన మరి తల్లిదండ్రులు మరి 2 రోజులు మౌనంగా ఉండి నోటీస్ ఇచ్చిన తర్వాత తనకు వారికి సంబంధం లేనట్టుగా మరి జవాబు ఇవ్వడం కూడా వారి నిర్లక్ష్యానికి మరి అర్థం పడతా ఉంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 146 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదొడుగులు చూసిన కాంగ్రెస్ పార్టీలో మరి సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖ గారు మరి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు తన కుటుంబ సభ్యులే అసభ్యకరంగా మరి ఏకవచనంతో మాట్లాడుతుంటే వారికి బుద్ధి చెప్పాల్సి పోయి పైనుంచి సమర్థించడం అనేది వారు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ప్రతిపక్షాలకు మరి సమర్థిస్తున్నట్టే మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక హోదాను అనుభవిస్తూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకుంటూనే మీరు మన్ననలు పొందుతూనే మరి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన సమయంలో మీరు ప్రతిపక్షాలను చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన తరుణంలో తిప్పికొట్టకుండా మరి మీ కుటుంబ సభ్యులతోని 2-3 పర్యాయాలు అదే విధంగా మాట్లాడడం అనేది మీ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు మీరు పార్టీ అధిష్టానానికి, క్రమశిక్షణ కమిటీకి మీరు కలిసి ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంతన్నా మిమ్మల్ని క్షమించలేదు. కాబట్టి మేమంతా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలందరం ముఖ్యమంత్రి గారి పక్షాన మేము ఉన్నాం. తప్పకుండా ఈ తెలంగాణ భవిష్యత్తు
దిశానిర్దేశించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతోంది. తప్పకుండా వారి పాలనకు మేమంతా సంఘీభావంగా ఉంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడిని కాదు, ఇది ప్రజలది, పేద బడుగు బలైన వర్గాల ప్రజలు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలది. ఈ సెక్యులర్ పార్టీ. ఈ పార్టీలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటది. అదేవిధంగా వరంగల్ రాజకీయాల్లో సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏనాడు వరంగల్ జిల్లా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరు ఏది మాట్లాడితే అది స్వీకరించాలి, చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డును వాడుకోవాలి. ఇదా మీ సంస్కృతి? మీరు మారని పార్టీ లేదు, మీరు మాట్లాడని మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని ఆ తర్వాత కేసీఆర్ గారిని మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి ఇది ఎంతవరకు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజలకు చేస్తుంది ఏంటి? అక్కడ జిల్లాలో మీరు మాలాంటి ఎమ్మెల్యేలకు మీరు చేసిన సహకారం ఏంటిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీకు ఉడితే మాత్రం ప్రతి ఒక్కరు నాయకులు అయిపోతారా? ప్రజలు తయారు చేస్తారు. ఆ ప్రజల నాయకులను తయారు చేస్తారు తప్ప తల్లిదండ్రులు కాదనే విషయాన్ని ఇప్పటికైనా మీరు గుర్తు చేసుకోవాలి. తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులకు నమస్కారాలు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భం, అనేక కుట్రలు కుతంత్రాలు జరుపుతున్నటువంటి సందర్భాలు ఇప్పటికే అనేక మార్లు మేము తిప్పుకొట్టడం కానీ ప్రజలను చైతన్యం దృష్టి కానీ చేయడం జరిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా టీంకు నాయకుడు, మా సభా నాయకుడు, అలాంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి వ్యక్తిగత ఆరోపణల పైన అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు సిఎల్పి మీడియా వేదిక ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను, అది చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం, అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ, 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ, ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఈరోజు మా టీం 66 మంది, 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం 66 మందిని కలిసి సభా నాయకుడిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకునే క్రమంలో ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నుల్లో జరుగుతున్నటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఇలాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో వారికి పెట్టుకున్నటువంటి సొంత డబ్బా, సొంత పత్రికలో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాట బలహీన ప్రదర్శన మీది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దాచుకొని 10 ఏళ్ల తర్వాత ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో మీ బలహీన ప్రదర్శన 0. లోకసభలో మీ తీర్థన్నులు చూసి సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో
మీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తు తీసుకోమంటున్నాం. ఈరోజు ప్రతి నిత్యం 18 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రంగా మారినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఓర్వలేకనే ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వారి కుట్రలు, వారి కుతంత్రాలు, వస్తున్నటువంటి తీరుతెన్నులు తప్ప మరొకటి కాదన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు మాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖార్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ పార్టీతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సభ్యులు సమన్వయపరుచుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి వేళ ఈరోజు ఒకరిద్దరు విమర్శలు వ్యక్తిగతంగా చేస్తే దాన్ని తప్పొట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్నటి రోజు మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి సందర్భం, ఈ రోజు కూడా మీ విప్లవం మా శాసనసభ్యులం కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతున్న క్రమంలో వాటిని తప్పుపట్టేటువంటి ఆ మాటలను ఖండించేటువంటి సందర్భంలో కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు మేమందరం కూడా మా నాయకుడు, మా టీంకు నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే వారి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, గతంలో క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ గా ఉన్నారు. కానీ ఒక నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడి పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పడుతూ క్రమశిక్షణ సంఘానికి ఇప్పటికక్కడ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినటువంటి అవకాశం. ఈరోజు వాడు మంత్రివర్గ సమావేశాలు కూడా పాల్గొనేటువంటి సందర్భం చిన్నారెడ్డి గారు వెసులుబాటు కలిగింది. శాసనసభ్యుల్ని బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ప్రభుత్వం నడిచేటువంటి క్రమంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను బలోపేతం చేసేటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు పరకాల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ముచ్చటపడి మెచ్చి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పిన మాట, వారే ఎమ్మెల్యేగా ఉంటుందని చెప్పినటువంటి మాటని ఈరోజు ప్రోత్సాహంగా తీసుకోవాలి తప్ప దాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులను వాళ్ళు మళ్ళీ మా ప్రభుత్వం రావాలి అనేటువంటి కోణంలో ఓ ప్రోత్సాహంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఈరోజు జీర్ణించుకోలేక తెల్లవారు ప్రైవేట్ ప్రోగ్రాంలో వెళ్లి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు చేయడం, ఆ మాటలు మళ్ళీ మాట్లాడడం కూడా సభ్యత అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారి సోదరుల పైన కూడా సభ్యత లేకుండా మాట్లాడినటువంటి మాటలు ఏ మాటలు సుష్మిత మాట్లాడిన మాటలు ఉంటున్నాం. ఓ రకంగా సుష్మితకు అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత లేదంటున్నప్పుడు మంత్రివర్గం శాసన సభ్యురాలు ఉన్నటువంటి సురేఖ గారైనా ఇదివరకు ఒకసారి మీరే అంటున్నారు, ఇదివరకు కూడా 1-2 సార్లు జరిగింది కదా అంటే అప్పుడు క్షేమపాలతో ముగిసినటువంటి సందర్భం పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు కూడా సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు, మురళీ సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు వారు క్షమించినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కానీ పదే అదే విధంగా మాట్లాడినటువంటి మాటలను ఈరోజు మనం ఏ విధంగా చూడాలని చెప్పిన క్రమంలో క్రమశిక్షణ సంఘానికి నిన్నటి రోజు మా ఎమ్మెల్యేలు ఏదైతే ఇప్పుడు కూడా విజయన్న మాట్లాడినటువంటి మాటల్లో ముందు ఎవరైనా పొరపాటు జరిగితే సారీ అంటాం, ఆ విధంగా క్షమాపణలు కోరుతున్నాం. ఒకవేళ మీరు క్షమాపణలు ఇప్పటివరకు కోరలేదు కాబట్టి క్రమశిక్షణ సంఘానికి కూడా మేము తెలియజేస్తాం, ఫిర్యాదు చేస్తాం, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పిన కోణంలోనే విజయాన్ని మాట్లాడిన సందర్భం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఒకవేళ తను నోటీస్ ఇచ్చినప్పుడు వివరణాత్మకమైనటువంటి విశ్లేషణవంతమైనటువంటి పొరపాటు జరిగింది, మా కూతుర్ని సరిదిద్దుకుంటామనే మాట అనుంటే ఈ రోజు నిన్నటి రోజు కూడా బహుశా పాత్రికేయుల సమావేశం శాసనసభ్యులు అందుబాటులో పెట్టేవాళ్ళు కాదేమో. సహచర మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పు మా కుటుంబ సభ్యులకు చేసినటువంటి పొరపాటుగా భావిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజునే ఈ అంశానికి ఈరోజు పులి స్టాప్ పెట్టే విధంగా వారు మాట్లాడడం, వారి కుటుంబం వేరు, వారు మ్యారేజ్ అయింది అనేటువంటి మాట. కానీ మళ్ళీ ఇద్దరు కలిసేటువంటి సందర్భం ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్న సందర్భంలో మేము ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆమె కొన్ని సురేఖ గారిని మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం, కానీ ఈరోజు ఆ కుటుంబం నుంచెల్లే వచ్చినప్పుడు సురేఖ గారు ఎందుకు తప్పు అనలేకపోతుంది, ఇది ఈ విధంగా మాట్లాడాల్సిన మాటలు కాదనేటువంటిది అనే దానిపైనే ఈరోజు చర్చ జరుగుతుంది. ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో కూడా అంతర్గతంగా కూడా ఈ అంశాలు చర్చ జరుగుతున్నాయి కాబట్టి క్రమశిక్షణ సంఘానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పండి. ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడారు.